హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ క్రియేషన్ ఛానల్. నా పేరు సురేష్. హిందుత్వం నుంచి సైన్స్ పుట్టింది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కేవలం నీటి నుండి సంతాన ఉత్పత్తి, భీష్ముడి జననం. ఇక రెండవది నేతి కుండలలో పిండాల అభివృద్ధి, ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీలు జననాలు. 100 మంది కౌరవుల ఏకకాల సంవత్సరంలో జననం. ఇక మూడవది పంచభూతాల నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుండి జననం. పంచభూతాలు ప్లస్ కుంతి = పాండవుల జననం. ఇక నాలుగవది ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి టెస్ట్ ట్యూబ్ బేబీలు. కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే. కానీ ఈ ఇద్దరు టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్గా ప్రయోగం చేశారు. తద్వారా అశ్వత్థామ జననం. ఇక ఐదవది ఒక మనిషి సూర్యునిలో ఉన్న తేజస్సును గ్రహించి సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్తో బిడ్డకు జన్మించడం. సూర్యుడు ప్లస్ కుంతీదేవి = కర్ణుడి జననం. ఇక ఆరవది అగ్ని నుండి వచ్చే తేజస్సుతో పిల్లలు కనటం. ద్రౌపది దుష్టద్యుమ్న జననం. ఇక ఏడవది సాధారణ మానవునికి ఒక అసాధారణ వనితకు వివాహం, అంటే భీముడు మరియు హిడింబి. వీళ్ళకి పుట్టబోయేవారు ఘటోత్కచుడు. ఇక ఎనిమిదవది చూస్తే ఆడదాన్ని మగవాడిగా మార్చడం, శిఖండి జెండర్ ట్రాన్స్ఫర్మేషన్. మగవాడిని ఆడదానిగా మార్చడం చిత్రరథుడు. ఇక 10వది చేప కడుపున ఆడపిల్ల పుట్టడం, సత్యవతి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి. కేవలం ఒక మహాభారత గ్రంథంలో ఇన్ని ఉంటే మన రామాయణ భాగవతాలు, అష్టాదశ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలు, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో. ఇవేమీ నేటి సైన్స్కి అర్థం కాని ప్రశ్నలు. కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయగలిగి విజయం సాధించగలిగారు. ఎప్పటి మిడిమిడి జ్ఞానం ఉన్న మనలో కొంతమంది ఫేక్ అని కొట్టిపడేస్తారు. కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహే గొప్పది కదా. ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బయటకు వస్తాయి అని స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు. కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్కి ప్రతిరూపం. సైన్స్ ఉంది అంటే ఖచ్చితంగా దాని ఎక్స్లాటరీ ఉండి తీరుతుంది. ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలంగా ఈ మానవ జన్మ, అందులోనూ భారతదేశంలో, అందులోనూ హిందువుగా పుట్టడం, అందులో దైవం అంటే నమ్మకం ఉన్నవాడిగా పుట్టడం, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించడం ఒక వరం. మనకు మాత్రమే దక్కిన అరుదైన వరం. భారతీయులారా, మిత్రులారా, మీకు ఇవి తెలుసా? భూమి గోళాకారంగా ఉందని చెప్పిన మొట్టమొదటిది ఆర్యభట్ట, అంటే మనమే. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పింది కూడా మనమే, భాస్కరాచార్యులు. ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్స చేసింది మనమే, సుశ్రుతుడు. విద్యుత్తును మొట్టమొదటిసారిగా కనిపెట్టింది కూడా మనమే, అగస్త్యుడు. విమాన శాస్త్రాన్ని అందించింది మనమే, భరద్వాజ మహర్షి. భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రంను రాసిన వరాహ మిహిరుడు మనవాడే. అలాగే గణితం, భౌతికం, ఖనిజ శాస్త్రాలు, ఎన్సైక్లోపీడియా అక్షరాలు రాసింది కూడా మనవారే, వాల్మీకి మహర్షి మనవాడే. రసాయన శాస్త్రాన్ని అందించిన నాగార్జునుడు మనవాడే. కాస్మాలజీ చెప్పిన కపిలుడు భారతీయుడే. అణువుల గురించి వివరించిన కళాదుడు మనవాడే. డిఎన్ఏ గురించి చెప్పిన బోధిధర్మ, మేఘశాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి, మొదటిగా పత్తి దారాన్ని తీసి వస్త్రాలను తయారు చేసిన ఉత్సమదుడు భారతీయుడే. సంగీతాన్ని సారీగమప ప్రపంచానికి అందించిన స్వాతిముని మన భారతీయుడే. ఇలా ప్రపంచం కళ్ళు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంతో విలువైన విజ్ఞానాన్ని అందించారు. జై హింద్.